అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా నిన్న మనం ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనేటటువంటి లెసన్ చెప్పుకుంటున్నాం. లెసన్లో భాగంగా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అయిపోయింది. ఇవాళ థర్డ్ పార్ట్ చెప్పుకోబోతున్నాం. ఇవాళ థర్డ్ పార్ట్లో భాగంగా టేసీ థామస్ గారి గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. నిన్న మొత్తం అబ్దుల్ కలాం గారి గురించి నేర్చుకున్నాం. ఇవాళ ఆయన శిష్యురాలైనటువంటి ఫస్ట్ మిజైల్ ఉమెన్ టేసీ థామస్ గారి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? రైట్. बड़ी मुश्किल से मुझे टेसी थॉमस का साक्षात्कार करने का मौका मिला था. मैं सुबह ही हैदराबाद के डिफेंस क्वार्टर्स में स्थित उनके घर पहुंच गई. जैसे ही घर की घंटी बजाई, जरीदार साड़ी में भारतीय संस्कृति की छाप लिए टेसी जी ने मेरा मुस्कुरा कर स्वागत किया. मैं पहली ही नज़र में उनकी सादगी की प्रशंसक बन गई. సాధారణంగా టేసీ థామస్ గారి గురించి నేను చాలా కష్టపడ్డాను. ఆమె గురించి తెలుసుకోవాలన్నా, ఆమె గురించి ఇంటర్వ్యూ తీసుకోవాలి అని అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ కష్టంలో భాగంగా ఎంతో కష్టపడిన తర్వాత కానీ నాకు ఆమె అడ్రస్ దొరకలేదు. ఆమె హైదరాబాదులోని డిఫెన్స్ క్వార్టర్స్లో ఉన్నారు. ఆమె ఇంటికాడికి నేను వెళ్ళి ఇంటి బెల్ కొట్టంగానే చాలా సాధారణ మహిళలాగా, మధ్యవర్గీయ మహిళలాగా సింపుల్గా ఆమె నాకు స్వాగతం పలికారు, లోపలికి రమ్మని చెప్పి. నిజానికి నేను ఆమెను చూసిన వెంటనే ఫిదా అయిపోయాను. ఆమె పెద్ద మహిళ అయినా కూడాను, ఆమె అంత పెద్ద గొప్ప మిజైల్ ఉమెన్ అయి ఉండి కూడాను ఇంత సింపుల్ సిటీగా ఉన్నారు అని అంటే నేను చాలా ప్రశంసా పాత్రురాలయ్యాను ఆమెను చూసి అని చెప్పి సాక్షాత్కర్త చెప్తూ ఉన్నారు. घर में देखा तो पुरस्कारों और सम्मानों का भंडार बड़ा है, किंतु इसमें भी विशेष था हाथी वाला स्मारक, जिन्हें उनके इंजीनियरिंग की पढ़ाई के समय कॉलेज की ओर से दिया गया है. इनकी शिक्षा दीक्षा केरल स्थित अलपुझा में हुई. यहीं पर समय कॉलेज की ओर से अलपुझा में हुआ था. रक्षा, अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था, मगर टेसी थॉमस ने अपनी मेहनत, लगन और दृढ़ निश्चय से पुरुष निस्वार्थ वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर तय किए हैं. थॉमस रक्षा अनुसंधान और विकास संगठन दृढ़ निश्चय और पुरुष वर्चस्व के सफलता के नए शिखर तय किए हैं. और थॉमस रक्षा अनुसंधान और विकास संगठन DRDO के अग्नि 5 कार्यक्रमों की निदेशक बनी. उन्होंने देश की किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया. चलिए उन्हीं से उनके बारे में जानते हैं. సాధారణంగా మరి సాక్షాత్కర్త ఇంటర్వ్యూ తీసుకునే ఆవిడ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే ఇంట్లో చాలా పురస్కారాలు ఆవిడ ముందు కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఆ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి నేను చాలా ముగ్ధురాలిని అయిపోయాను. ఆ పురస్కారాలన్నీ కూడా చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అన్ని పురస్కారాల్లో కల్లా కూడాను హాతీవాలా పురస్కార్ అంటే ఏనుగు పురస్కారం ఒకటి ఉంది. అది వాళ్ళ కాలేజీ టైంలో వాళ్ళ కాలేజీ వాళ్ళు ఇచ్చారంట. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. సరే, ఎనీహౌ మరి మనం
మేరీ టేసీ థామస్ గారి గురించి తెలుసుకునే ముందు నిజానికి ఆమె కేరళలో పెరిగారు, కేరళలో చదువుకున్నారు. ఆ తర్వాత DRDOలో అగ్ని 5కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్లో నిర్దేశకురాలు అయ్యారు, ఈవెన్ సూపర్వైజర్ అయ్యారు. ఎట్లా అయ్యారు, ఆమె అంత దూరం ఎట్లా వెళ్ళగలిగారు, ఆమె మొదటి మహిళా శాటిలైట్ ఉమెన్గా ఎట్లా ఆమెను ప్రజలు కీర్తిస్తారు, జనాలు కీర్తిస్తున్నారు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మనం తెలుసుకుందాం ఆమె మాటల్లోనే. ఇంటర్వ్యూ తీసుకుని ఆవిడ క్వశ్చన్ అడుగుతున్నారు. जब कभी कोई आपको भारत की प्रथम मिसाइल वुमेन और अग्निपुत्री कहते हैं तो आपको कैसा लगता है? मैम, మీకు మొదటి శాటిలైట్ పంపించినటువంటి మహిళగా, అగ్నిపుత్రిగా మిమ్మల్ని ఎవరైనా సంబోధిస్తే మీకేమైనా ఎట్లా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి ఆవిడ అడుగుతారు. దానికి ఆన్సర్ टेसी थॉमस గారు ఏం చెప్తారో చూడండి. मुझे बेहद खुशी होती है, मेरे पास बयान करने के लिए कोई शब्द नहीं है. सन 1985 में DRDO द्वारा देशभक्ति के 10 युवा वैज्ञानिकों को चुना गया, उनमें मेरा नाम भी था. उस दिन मेरी खुशी की कोई सीमा नहीं थी, मानो मेरे सपनों को पंख मिल गए थे. मैंने अग्नि मिसाइल के अभियान से जुड़कर जो आनंद प्राप्त किया वह सदा याद रहेगा. 1985 సంవత్సరంలో మరి DRDO సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్లో 10 మంది యువకులు నా పేరు కూడా సెలెక్ట్ అవ్వటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క కలలకు ఒక సాకారం దొరికింది అని చెప్పి ఫీల్ అవుతూ ఆ సంతోషం, ఆ సందర్భంలో పడినటువంటి ఆ సంతోషం ఏదైతే ఉందో నా జన్మలో మర్చిపోలేనటువంటిది. అందుకనే ఎవరైనా నా ఇంటికి వచ్చి నాకు సంబోధించేటప్పుడు అగ్నిపుత్రి, అగ్ని కూతురు అన్నా, మిజైల్ ఉమెన్ అన్నా, శాటిలైట్ని పంపించినటువంటి ఉమెన్ అన్నా, ఏదన్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను సాధించాను కాబట్టి, నేను కష్టపడ్డాను కాబట్టి దానికి నేను అర్హురాలిని అని చెప్పి ఇక్కడ కవయిత్రి చాలా గొప్ప टेसी థామస్ గారు చాలా గొప్పగా ఉదాహరణ ఇస్తూ చెప్తున్నారు. అదేవిధంగా సాక్షాత్కర్త అంటే మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు ఇంటర్వ్యూ చేసేటటువంటి ఆయన. आप अपना आदर्श किसे मानती हैं? మీరు క్వశ్చన్ అడిగేటువంటి ఆవిడ అడుగుతుంది, మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? మీకు ఆదర్శం, ఫలానా వ్యక్తి ఆదర్శం అని చెప్పుకోవడానికి ఎవరున్నారు అని చెప్పి చాలా క్లారిటీగా అడుగుతూ ఉన్నారు. ఎవరు? ఎస్, సాక్షాత్కర్త. క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేసే ఆవిడ टेसी थॉमस గారు చెప్తున్నారు, వినండి. आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, APJ अब्दुल कलाम. APJ अब्दुल कलाम सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. DRDO में टेसी थॉमस APJ अब्दुल कलाम के नेतृत्व में काम कर चुकी है. उन्होंने ही मुझे प्रेरणा के अग्निपंख दिए हैं. वे महान थे, महान हैं और महान रहेंगे. उनकी नेतृत्व क्षमता बेमिसाल है. उन्हें मैं अपना आदर्श मानते कि गर्व अनुभव करती हूँ. సాధారణంగా నా ఆదర్శం ఎవరయ్యా అని అంటే, నేను ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాను అని అంటే, దేశాన్ని ఒక మంచి పొజిషన్లో ఉంచడమే కాదు, దేశం యొక్క పేరు ప్రతిష్టలు పెంచడమే కాదు, అదేవిధంగా వివిధ మార్గాల ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి నా గురువుగారు APJ అబ్దుల్ కలాం గారిని నేను గురువుగా తీసుకుంటాను. ఆయనని గురువుగా చెప్పడంలో నేను గర్వంగా ఫీల్ అవుతాను. రియల్గా APJ అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు DRDOలో బాగా పనిచేశాను. ఆయనతో పనిచేసినప్పుడు
నాకు చాలా ప్రేరణాదాయకంగా ఉండేది. నా రెక్కలు వచ్చేవి, నా ఆలోచనలకు రెక్కలు వచ్చి నేను కూడా సాధించగలుగుతాను అని చెప్పి చాలా గొప్పగా ప్రేరణ పొందేదాన్ని ఆయనతోటి. ఆయన చెప్పినట్లుగా నేను చేసేదాన్ని. అందుకనే ఆయనలాగా నేను గొప్పగా తయారవ్వాలని, ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పి, ఆదర్శము అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పి ట్రెసీ థామస్ గారు చెప్పడం జరుగుతుంది. ఇంకో క్వశ్చన్, बच्चों को आप क्या सुझाव देना चाहती हैं? टेसी థామస్ సాక్షాత్కర్త అడుగుతున్నాడు. ఇంటర్వ్యూ చేసి ఆమె అడుగుతుంది, మ్యామ్ పిల్లలకి మీరు ఇంపార్టెన్స్ ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా అని అడిగితే टेसी థామస్ చెప్తుంది, बच्चों से मैं यही कहना चाहती हूँ कि वे जो भी पढ़े ध्यान से पढ़ें, मेहनत करें और लक्ष्य प्राप्त करने तक रुके नहीं। जो उन्हें पसंद है उसमें अपना जी जान लगा दे, कमर कस कर तैयारी करे, सफलता अवश्य उनके कदम चूमेगी। పిల్లలతో నేను అనేది ఒకటే, వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏదైనా ఒకటి చదువుతున్నారు అని అంటే దాంట్లో మనసు పెట్టి చదవమని చెప్తున్నాను. వాళ్ళు ఏదైతే ఆశపడుతున్నారో, వాళ్ళు ఏదైతే కోరిక ఉందో వాళ్ళకి ఆ కోరిక నిజంగా ఆ కోరిక ఆ యొక్క లక్ష్యం నెరవేరిన దాకా కష్టపడమని చెప్తాను. అదేవిధంగా ఆయన పిల్లలు చాలా గౌరవంగా, రెస్పెక్టెడ్గా వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ వాళ్ళ సఫలీకృతులైతే దేశం సఫలీకృతం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అలసత్వంగా, అదేవిధంగా ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక నిజాయితీతోటి, ఒక కష్టపడే ఉద్దేశంతో ముందుకు సాగితే బాగుంటుంది. ఏదైనా చదివితే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి, దాని మీద ఎక్కువగా ఏదైనా సరే సాధించాలి అనేటువంటి పట్టుదల వాళ్ళు నాకు కనిపించాలి. అలాంటప్పుడే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పి పిల్లలకి చాలా మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఈ యొక్క లెసన్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఈ లెసన్ ద్వారా टेसी థామస్ గారి గురించి, ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మనం చాలా చక్కగా నేర్చుకున్నాం, అర్థం చేసుకున్నాం, అదేవిధంగా విన్నాం. అదేవిధంగా ఎంతవరకు కుదిరితే అంతవరకు, ఎంత మెటీరియల్ కావాలంతవరకు మెటీరియల్ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. మీరందరూ బాగా విని అర్థం చేసుకొని గొప్పగా డెవలప్ అవుతారని చెప్పి ఆశిస్తూ, ఇంతేకాదు ఇంకా చాలా డెవలప్ అవ్వాలని, ఇంకా మీకు కావాల్సినటువంటి ఎన్నో విషయాలు నేను చెప్తూ ఉంటానని అని చెప్తూ, మీరందరూ నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని ప్రోత్సహిస్తున్నందుకు, అదేవిధంగా నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, అదేవిధంగా ఈ విధంగా అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజుతోటి 10th క్లాస్ 12th లెసన్ అయిపోయింది. ఇంకొక లెసన్ ఉంది, ఉపవాచక లెసన్. ఆ లెసన్ రేపు ఒక్కరోజు చెప్పేస్తే అయిపోతుంది. ఆ లెసన్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్ టోటల్ అయిపోతుంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ టోటల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చెప్పాలి, నెక్స్ట్ ఏం చెప్తే ఎట్లా ఉంటుంది, 10th క్లాస్ 9th క్లాస్ చెప్పాలా, లేకపోతే సిబిఎస్ఈ 10th క్లాస్ చెప్పాలా, లేకపోతే గ్రామర్ పార్ట్ చెప్పాలా అనేవి మనం జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకుందామని చెప్తూ, ఈ యొక్క అవకాశం నిజంగా గాడ్ గిఫ్ట్, భగవంతుడి గిఫ్ట్, అల్లా గిఫ్ట్. కాబట్టి మీ అందరూ ఈ యొక్క లెసన్స్ని, ఈ ఛానల్ని, వీటన్నిటిని రెస్పెక్ట్ చేస్తున్నారు. నా ఛానల్లో కొత్త మెసేజెస్ పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. మీకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా మంచిగా రెస్పెక్టెడ్ఫుల్ వర్డ్స్లో కామెంట్స్ పెడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్.